నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో జూన్ 9న మరోసారి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రి బోత్స సత్యనారాయణ. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. వనపర్తిలో వల్లరి ముఖలు సృష్టించిన అరాచకం అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తం. మాక్ డ్రిల్లో భాగంగా కళ్లకు కట్టినట్టు ప్రదర్శన. కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. పట్టభద్రులను ఓటు అడిగే హక్కు కేసీఆర్, కేటీఆర్ లేదన్న తీన్మార్ మల్లన్న. హన్మకొండ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో పనులు పూర్తి చేయాలని ఆదేశించిన కలెక్టర్. వర్షంతో కలగలిసిన మురుగు ముంపు యాక్షన్ ప్లాన్ చేపట్టి స్మార్ట్ సిటీ ముంపు బెడద నివారించాలి. విశాఖలో జూన్ 9న మరోసారి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రి బోత్స సత్యనారాయణ. 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సమయం తేదీని కూడా నిర్ణయించాం. మీరు అడగచ్చు, ఏంటి సార్ అంతా నమ్మకమని. ఎస్, 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో, సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మాభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు, ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో 17, 18, 19 స్థానాలు ఉన్న జీడిపి కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ఏదో పావర్టీలో ఉన్న రిలేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు 3, 4, 5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం. అనపర్తి మండలం పాలమూరు గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి దంపతులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే మరి ఎండకుండా మంచి మండుటెండలో మరి మన గ్రామంలో మీరందరూ కష్టపడి జరగడే కాదు, మన గ్రామం నుంచి కూడా చాలామంది పేదలు అక్కడ కూడా కష్టపడ్డారు. అంతేకాకుండా ఈ ఎండలో కూడా మరి పోలింగ్లో కానివ్వండి, లేదంటే బూత్ ఏజెంట్లు కానివ్వండి, బూత్ కన్వీనర్గా ఉండి, సచివాలయం కన్వీనర్గా ఉండి, వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా పనిచేశారు. మీరందరికీ కూడా మరి మీరు అక్కడికి వచ్చి కాదు, నేను ఇక్కడికి వచ్చే ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అంత కష్టపడినందుకు అందరూ కూడా వాళ్ళే పోటీ చేస్తున్నట్టు వాళ్ళ సొంతంగానే ఎలక్షన్ వాళ్ళగానే కష్టపడి పనిచేశారు. అందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా మన గ్రామంలో మరి చాలామంది మహిళలు వాళ్ళు
ఓటేసి వెళ్ళిపోతారే చేయలేదు నాకు తెలిసి. అటువంటిది పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఏ సెంటర్ ఆ సెంటరే మరి మహిళలు కూడా మరి ఉండి క్యాన్వాస్ చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి మనం చెప్పగలిగే మీకే తెలుసు. 5 సంవత్సరాల ముందు నా ముందు ఏ రకంగా ఉంది, 5 సంవత్సరాల తర్వాత నేను వచ్చిన తర్వాత ఏ రకంగా ఉందా అన్నది మీ అందరికీ వాళ్ళు ఎంతైతే పాడు చేశారో మిగతాది మనం బాగు చేసాం. వాళ్ళకి మనకి తేడానే చెరువు దగ్గర నుంచి ఏ రకంగా మట్టిలో తీసుకుని పాడు చేశారు అన్నది మనందరికీ కూడా తెలుసు. దాన్ని ఏ రకంగా బాగు చేసాము అన్నది కూడా మీకు తెలుసు. కాబట్టి మన గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ తెలుగుదేశం వాళ్ళు ఈ మధ్య అంటే ఎలక్షన్ అయిన తర్వాత రకరకాల ప్రచారాలు ఊరికే పనుల్లో మాకే మెజారిటీ వచ్చేస్తారని వాళ్ళు అసలు వాళ్ళకి మెజారిటీ ఎలా వస్తుంది పనుల్లో నిజంగా ఇంత గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇంతమంది అభిమానులు ఉన్న మన గ్రామంలో వాళ్ళకి మెజారిటీ ఎలాగవుతుంది అంటే ఏదో రకంగా అంటే పొరుగులో చెప్పుకుంటాను పొరుగులు కూడా వాళ్ళకి మెజారిటీ అంటే వాళ్ళకి ఎక్కడో దూరంగా ఉంటారు ఏదైనా పెట్టడమో లేకపోతే వాళ్ళకి తెలియదు ఇక్కడ విషయాలు సొంతంలో కూడా వాళ్ళకి మెజారిటీ అంటే చెప్పండి. ఏది ఏమైనా గత ఎలక్షన్లో మన గ్రామం నుంచి రికార్డ్ స్థాయి మెజారిటీ ఇచ్చారు. ఎప్పుడు ఎవరికి రాని మెజారిటీ ఈసారి కూడా తప్పనిసరిగా మన గ్రామం నుంచి వస్తారు. ఎంత మెజారిటీ వచ్చిందా కూడా అంతేకాకుండా వాళ్ళు ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు 20,000 మెజారిటీతో మేము గెలిచేస్తున్నామని చెప్తాను. అసలు ఇక్కడ చిన్న కిటికీ ఉంది. పోయినసారి కూడా ఎలక్షన్లప్పుడు రేపు కౌంటింగ్ అనేది కూడా 4,000 మెజారిటీతో మీరు గెలిచేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా 20,000 చెప్తున్నారు. దీనికి కారణం కూడా ఒకటే, కౌంటింగ్ టైంకి మరి ఏజెంట్లు కావాలి కదా, ఓడిపోతా ఉంటే ఏ ఏజెంట్ గెలుస్తా ఉంటేనే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కూడా కౌంటింగ్ వస్తారు. అందుగురించే వాళ్ళు ఏంటంటే గెలుస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు పొలమూరు నుంచి మెజారిటీ అంటే వాళ్ళు ఎంత అబద్ధాలు ఆడుతున్నారా అన్నది మనకు అర్థమవుతుంది. ఇన్ని రకాలుగా మరి మన గ్రామానికి నేను చేసిన సర్వీస్కి మీరందరూ కూడా మరి ఎంతో అభిమానిగా మరి ఎలక్షన్ సమయం నుండి ముందు అవ్వండి ఎలక్షన్ తారీఖు డిక్లేర్ చేసిన దాని నుంచి కూడా కష్టపడ్డ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అసలైన సంబరాలు రేపు 4వ తారీఖు తర్వాత మనం చేస్తున్నాం. గ్రామంలో 2014 2019 నాకే మెజారిటీ వచ్చింది. ఎంపీడీసీలు ఇద్దరు మన ప్రెసిడెంట్ 2 సార్లు మనోడే గెలిచారు. ఆఖరి వాళ్ళ సొంత వాళ్ళు కూడా మనకు ఎవరు పెట్టారు. వాళ్ళు కబుర్లు చెప్తారు అంటే దాని బట్టి ఎంత అబద్ధాలు. అందుగురించి ఇటువంటి మనిషి కాబట్టి ఇంకా టికెట్ ఎందుకు లేదు అది అందరికీ తెలుసు. హింసాత్మక చర్యలు చోటు చేసుకునే సమయంలో తీసుకునే చర్యలపై ఎర్రపర్తి మెయిన్ రూట్ లో ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టడం, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడంతో పాటు లాఠీ చార్జ్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం వంటి అంశాలకు కళ్లకు కట్టినట్లు ప్రజలకు చూపించారు. ఎవరైనా అల్లర్లు సృష్టించిన హింసకు ప్రేరేపించిన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ శివగణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శివగణేష్ తో పాటు పారామిలిటరీ దళం ఎస్ఐ రామారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రబ్బర్ బుల్లెట్స్ ఉన్నాయి. Everybody, కొరతవే ఫైర్ చేస్తారనుకుంటా ఇప్పుడు.
తక్షణమే చదువుకోవాలి లేదా మీపై పోలీసు వాళ్ళు వాటర్ క్యాన్ సార్ వాటర్ ట్యాంక్ మీపై పోలీసు వాళ్ళు చదవకండి చదవకండి బాల్
గుంపుగా గుమిగూడి ఉన్నారు. పోలీసు వారు మీపై లాఠీ చార్జ్ చేసిన బాసువారు ప్రయోగించిన మీరు చెల్లిపోలేదు. కాబట్టి పోలీసు వారు మీపై కాల్పులు జరిపారు. పండి 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 సార్ సార్ జూన్ 4న అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ శనివారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ గౌతమి శాలితో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ వి అధికారులకు పలు సూచనలు చేశారు. చేశారంటే మండే అది కన్ఫర్మ్. సో మనకి ఎంట్రీ ఉంది కదా, వాట్ వీ కెన్ డూ దట్ ఎంట్రీని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. సో ఆఫీసర్స్ విల్ కమ్ దిస్ సైడ్, రైట్ సైడ్, ఏజెంట్స్ అండ్ క్యాండిడేట్స్ విల్ గో దట్ సైడ్. ఓకే, ఈ మధ్యలో ఒక గేట్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఎంట్రీలోనే డివైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఆఫీసర్ ఇక్కడ వస్తాడు, ఇది ఓపెన్ చేస్తాం మనము, క్యాండిడేట్స్ వస్తారు, ఓపెన్ చేసి ఈవీఎం తీసుకొని ఇక్కడికి వెళ్తాం. సో క్యాండిడేట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ గేట్ ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే ది క్యాండిడేట్ ఆల్సో కెన్ కమ్ ఇన్ సైడ్. 3 ప్యాడ్స్ సో వాళ్ళు ఇక్కడ రాసుకుంటారు. సో టేబుల్ ఎంత చిన్నదైతే అంత ఎక్కువ మందిని పెట్టగలుగుతాం. సో వీ హ్యావ్ 4 టేబుల్స్. సో 14 + 4 18 టేబుల్స్. హన్మకొండ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తిన్మార్ మల్లన్న కేసీఆర్, కేటీఆర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు వారికి లేదని, అదేవిధంగా కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలో చదివిన పట్టభద్రులను పల్లి బఠానీతో పోల్చడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేనన్నా అంతో ఇంతో గౌరవించుకున్నా కానీ సోదరులారా, గదే చేసిరేంటే కేసీఆర్ జూ పార్కుని చేసి పెట్టిరు. పాప ఆ ముసలోడు మంచోడే ఉండే, అంతో ఇంతో జర చెప్తినేది. ఈ రాముడు ఎప్పుడైతే వచ్చిండో కథం తను శని పెట్టేటే పట్టిండు. ఈ రావుకేతువు లెక్క తలిగిండు కేసీఆర్ చుట్టూ. రావుడేమో రావు, హరీష్ రావు కేతు. ఈ చుట్టూ ముసలోని చుట్టూ చేరిరు. ఆయనతో ఎలక్షన్ తెల్లారే తన్నుడు అయితే కింద పడి కాలింది. వీళ్ళేదా నీరు చెప్పుకుంటలేడు ఏడా, వీళ్ళు దంతేనే అయింది. రాజేంద్ర అన్న ముసలోని జరేమనకురి, ఎందుకంటే వీళ్ళు చేసిన పాపానికి పాపం ముసలాయిని ఎందుకంటాం. కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా సోదరులారా, అయ్యో అంటే పాపం అటాలని, అయ్యో అంటే మనకు పాపం తగులుతుందట. సరే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మనం కాదనిలేం. కానీ కేటీ రామారావు నేను నా అంత సంసారం లేడు అంటాడు. మంది సంసారాలలో ఏలు పెట్టి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటూ ఇంటాడబ్బా ఫోన్ ట్యాపింగ్ చేసి అని చెప్పి కేటీ రామారావు అంటా ఉంటే ఇక్కడికి వస్తే చెప్పు తీసుకొని కొడతారు ఈ విద్యార్థులు. ఒకమంతా ఏ విద్యార్థులు అయితే తమ ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడే యూనివర్సిటీలోనే వాళ్ళు పల్లిపట్టాలి కావాలంటావా? ఎంత అహంకారం, ఎంత పొగరుకోతానం నీకు. ఇలా కేటీ రామారావు నువ్వు మళ్ళొక్కసారి పట్టభద్రులను ఓటను కూడా కాదు కదా, ఈ పట్టణంలో కాలు కూడా పెట్టలేవని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక లాస్ట్ వార్నింగ్ నీ కేటీఆర్, ఈ 4 తారీఖు దాకా ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది వ్యవస్థ. 4 తారీఖు లోపలే తమ్మి నువ్వు వారిపోయేది ఉంటే ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గుంజుకొచ్చిన పడేస్తావు. ఈ పార్టీ ఉండేది కాదు, నీ అంటే వాడు ఉండేది కాదు. సిగ్గు లేకుండా తీన్మార్ మల్లన్న మీద ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక ఆయన పోరాడు. తీన్మార్ మల్లన్న ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం పోరాడు. తీన్మార్ మల్లన్న ఈ ప్రజలకు సంబంధించినటువంటి పౌర హక్కుల పైన ప్రభుత్వం కుత్తుక పైన కాలు పెడితే ప్రశ్నించాడు. సోదరులారా,
మీకోసం ప్రశ్నించి నేను జైలు పోయినా, మీకోసం జైల్లో ఉన్న 100 రోజులు నా పిల్లలు ఏడుస్తుంటే కూడా జైల్లో బందీ చేసి నువ్వు చేసినావు. నేనంటే ప్రజల కోసం పోరాడి జైలు పోయినా, మరి నీ బిడ్డ ఏం చేసిపోయిందిరా భయ్? ఏం చేసిపోయింది నీ బిడ్డ? స్వాతంత్ర పోరాటం చేసిపోయింది. అది ఏం పని చేసిపోయింది అన్న చెప్పరు? పట్టభద్రులారా చెప్పరు, ఏం పని చేసిపోయింది? సెల్లే శారద చేసిపోయింది. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలికనా ఎక్కడ? హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వం పాఠశాలలో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ఈ నెల ఆఖరులోపు పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ అధికారులతో కలిసి హసనపర్తి మండలంలోని బైరానపల్లి, హరిచంద్ర నాయక్ తండా, కొత్తపల్లి, అర్బపల్లి పాఠశాలలో చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించారు. పిల్లలు కూడా 13 మంది 10 మంది అంటారు, తక్కువ. ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ప్రతి క్లాస్కి 3 ఉంటారు. అరే మీరు హెచ్ఎం గారు ఉన్నారా? ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 5 into 3 15 మెంబర్స్ ఉంటారు కదా కమిటీలో. ప్రతి తరగతి నుంచి 3 మెంబర్స్ చాలా డైరీ ఉందా? యాక్చువల్లీ ఇది 3 feet డెప్త్ లో ఉండేది మేడం. ఇక్కడ మొత్తం గ్రావెల్ ఫిల్లింగ్ చేసేసి ఇది చేసి ఇక్కడ డోర్ పెట్టేస్తాం. ఇది వెరీ చెత్త పరిస్థితి. ఎన్ని క్లాసెస్? 6.45 ఇచ్చింది మేడం. 4 lakhs ఏమో 2 rooms క్లాస్ రూమ్ రిపేర్ వచ్చింది మేడం, మైనర్ రిపేర్స్. 1 lakh వాటర్కి వచ్చింది. 75,000 స్కూల్ మన ఎలక్ట్రిసిటీ వచ్చింది. 70,000 డిస్ట్రక్ట్ టాయిలెట్కి వచ్చింది. మొత్తం 6.45 మేడం. ఈ 6.45 మేడం వీళ్ళకి యాక్చువల్గా వాళ్ళ కాంపౌండ్ వేయండి మేడం. ఆ కాంపౌండ్ ఇవ్వడం వల్ల చాలా మందికి వచ్చి డ్రైన్ చేస్తారు. రాత్రి కూడా చేపిస్తాం మేడం. దీంతో ఇచ్చాం. ఈ అమౌంట్ అడ్జస్ట్ చేస్తాం మేడం. కాకినాడ నగరంలోని లోపల వీధిలో అవసరం లేకపోయినా సీసీ రోడ్లు మరింత ఎత్తు చేయడం వలన ప్రధాన రహదారులు, జంక్షన్లు అతి పల్లంగా తయారయ్యాయి. వీటిని ఎత్తు చేస్తే ఇంట్లోకి మురుగునీరు, వర్షం నీరు చేరే ప్రమాదం ఉంది. ఆర్ఎన్బి క్రాస్ కల్వర్టులు, దిగువ పూడికలు వేసవి ముందు తీయించకపోవడం, తగిన వెడల్పుతో పూర్వ కలవట్లు పునర్నిర్మాణం చేయకపోవడం వలన రేచర్లపేట రైల్వే డ్రైన్, PWD కాలువలు, చీడిలపోర మేనేజర్ డ్రైన్, కవర్ స్లాబ్ డ్రైన్, ఉప్పుటేరు ప్రక్షాళన చేయకపోవడం వలన వర్షం దాటికి వరద ముప్పుగా మారి మురుగు నీటితో ముంచెత్తింది. జిల్లా యంత్రాంగం కాకినాడ ముప్పు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే భారీ వర్షాలకు పై ఎగువ నుండి వచ్చే వరదలకు నగరం మరిన్ని ఇబ్బందులు రోజుల తరబడి ఎదుర్కోవాల్సిన దుస్థితి కొనసాగుతుంది.
అక్కడ రూపా కాంప్లెక్స్ వచ్చింది. కాకినాడ నగరంలో ఈ బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో జూన్ 9న మరోసారి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రి బొత్స సత్యనారాయణ. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. వనపర్తిలో వల్లరి ముఖలు సృష్టించిన అరాచకం అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తం. మాక్ డ్రిల్లో భాగంగా కళ్లకు కట్టినట్టు ప్రదర్శన. కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. పట్టభద్రులను ఓటు అడిగే హక్కు కేసీఆర్ కేటీఆర్ లేదన్న తీన్మార్ మల్లన్న. హన్మకొండ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో పనులు పూర్తి చేయాలని ఆదేశించిన కలెక్టర్. వర్షంతో కలగలిసిన మురుగు ముంపు యాక్షన్ ప్లాన్ చేపట్టి స్మార్ట్ సిటీ ముంపు బెడద నివారించాలి.